హాయ్ హలో నమస్తే అందరికీ. యాక్చువల్లీ ఈరోజు నైటు ఏం చేసుకుందాం అని మా అమ్మ అడిగితే మా తమ్ముడు ఉండేసి చికెన్ చేసుకుందాం అమ్మ అన్నాడు. అందుకే ఈరోజు చికెన్ ప్లాన్ చేసినాం. చూసేసేయండి మరి. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకుని అలా కొద్దిసేపు కలిపి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా తిప్పుతూ ఉండాలి. దాని తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని తర్వాత చికెన్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత దానిపైన పసుపు వేసుకొని అలా కలుపుకోవాలి. కలుపుకొని మూత మూసి అలా పెట్టేసేయాలి. ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు అట్లా పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. దాని తర్వాత వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. మేమైతే కారం చాలా తింటాం కాబట్టి మా అమ్మ పెద్ద బకెట్కి వేసింది. అంత పెద్ద స్పూన్తో వేసింది. మీరైతే తగినంత వేసుకోనండి. దాని తర్వాత ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోండి. అలా కొద్దిసేపు కలిపి మా అమ్మ జీలకర్ర కూడా వేసింది. జీలకర్ర వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకోండి. అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేసిన తర్వాత అడుగు పడుతుంది అంటారు కర్రీ. సో అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. సరిపడా నీళ్ళు పోసుకోవాలి. ఆ కర్రీ ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకొని అది ఉడికే వరకు అలా కొద్దిసేపు లో ఫ్లేమ్లో మూసి పెట్టుకోవాలి. ఇంకా అది ఉడికే టైంలో ఏం పని ఉంటుంది. అందుకే ఉడకబెట్టిన బుడలు ఉంటే వాంచి పడేసినాం. దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి కలిపి మసాలా నూరింది మా అమ్మ. సో మసాలా మీరు ఇంట్లో మసాలా వేసుకునే వాళ్ళు కర్రీస్లో ఇంట్లో నూరుకొనే వేసుకోండి. ఎందుకంటే ఇంట్లో నూరిన మసాలానే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీస్లోకి. సో మేమైతే ఇంట్లో నూరుకొని మసాలాను వేసుకుంటాం. మసాలా వేసుకొని అట్లా కొద్దిసేపు కలుపుకొని ఒక 1 minute తర్వాత కొరియండర్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర చాలా బాగుంటుంది. ఇలా కర్రీలో వేసుకొని చికెన్తో పాటు పచ్చి కొత్తిమీర తిన్నా చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్నాక దించుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. మా డాడీని అడుగుదాం. మా డాడీ అయితే సూపర్ ఉందని అన్నాడు. నాకు కూడా బాగా నచ్చింది. పోతా లైక్ కొట్టిపోయినాను.